రేపు శనివారం రోజున మర్చిపోకుండా పసుపు నీళ్లతో ఇలా చేయండి. 90 నిమిషాల్లో మీ సుడి తిరుగుతుంది. మీరు కోటీశ్వరులాగా మారిపోతారు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి రేపు ఏంటంటేనండి మనకు శని త్రయోదశి కదా. అయితే ఈ పసుపు నీళ్ల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. కొన్ని రకాల బాధల నుంచి, సమస్యల నుంచి మనం బయటపడటానికి ఈ పరిహారం అనేది అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత మనకి ఏంటంటే శనివారం రోజున త్రయోదశి తిథి కలిసి వస్తే దాన్ని శని త్రయోదశిగా పరిగణిస్తారు. రేపు మనకేంటంటే ఇంకా ఈ ఒక నెలలో చివరి శని త్రయోదశి కదా, ఈ జనవరి నెలలో. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకొని కొన్ని నియమాలను పాటించండి. కొన్ని పనులు చేయటం వల్ల, కొన్ని నియమాలను పాటించటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. అయితే రేపు ఏంటంటే ఉదయాన్నే లేవండి. అలా లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ముందుగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. శని త్రయోదశి ఏంటంటే కనుక మన జీవితంలో శని దోషాలు ఏర్పడకుండా, అలానే కాకుండా శని నుంచి విముక్తి కలిగించుకోవడానికి కొన్ని పనులు చేయాలండి. అలా చేస్తే మన జీవితంలో శని అనేది ఏర్పడదనమాట. కాబట్టి మీరేంటంటే స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కర్పూరం పొడిని కలుపుకొని స్నానం చేయండి. చాలా మంది కూడా ఏంటంటే నల్ల నువ్వుల నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తారు. అది వాస్తవమే. కాకపోతే ఏంటంటే మనకు బజార్లో కర్పూరం ఆయిల్ అని దొరుకుతుందండి. అది దొరికితే తెచ్చుకోండి. అది దొరకకపోతే చిటికెడు పసుపు, అలానే కాకుండా ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి నీళ్ళల్లో కలుపుకొని చక్కగా స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. అలా ధరించిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంకా తర్వాత ఇంట్లో పూజ చేసుకోండి. ఇక్కడ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. శని బాధలతో పాటు అనేక రకాల సమస్యలు, కష్టాలు ఉన్నాయనుకోండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ కర్పూర బిళ్ళతో పాటు చిటికెడంత పసుపు, చిటికెడంత రాళ్ళ ఉప్పుని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే కొన్ని రకాల సమస్యలు, బాధలు, అలానే కాకుండా మీకుండే ఇబ్బందులు కూడా పోతాయన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇలా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోండి. ఈ రోజున ఏంటంటే శనివారం కాబట్టి త్రయోదశి తిథి ఉన్నప్పటికీ కూడా మనం ఇంట్లో ఏంటంటే చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజించడం కానీ, ఆంజనేయ స్వామిని పూజించడం కానీ చేస్తూ ఉంటాం కదా. అలా చేసేవారైనా సరేనండి, ఇంట్లో ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. నల్లటి వస్త్రాలు ధరించకూడదు. నల్లటి వస్త్రాలు ధరిస్తే జీవితంలో శని పెరుగుతుంది. శని మానవ జీవితంలో 3 దశలుగా ఏంటంటే కనుక నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దశల వారి శనిని మనం తొలగించుకోవాలంటే ఈ నల్లటి వస్త్రాలను ఏంటంటే కనుక మనము ధరించకూడదండి. అంతెందుకండి, ఈరోజు అధికంగా శని బాధలు ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ నల్లటి దుస్తువులను ఎవరికైనా దానం చేస్తే శని పోతుందన్నమాట. శని నుంచి విముక్తి కలుగుతుంది. శని దోషాల నుంచి మీకు ఏంటంటే కనుక విముక్తి కలిగి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఈ రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే కనుక ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు, మీరు ఇంట్లో ఉన్న మీ ఇంటి ముందుకు వచ్చి కాకి పదే పదే అరుస్తుందనుకోండి, ఒక్కసారి ఓం శనిశ్చరాయ నమః అనుకోండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితం వస్తుందన్నమాట. అలానే మీకు ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక ఈ రోజున ఇలా కాకి కనబడితే ఓం శనిశ్చరాయ నమః అనుకుంటే శనిదేవుడే మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మిమ్మల్ని కుబేరులాగా మారుస్తాడనమాట. ఇలా చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఒక్కరికైనా సరేనండి పేదవారికి దానం చేయండి. అన్నం దానం చేస్తే చాలా మంచిది. అన్ని దానాల కంటే గొప్ప దానం అన్నదానం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని ఈరోజు ఒక్కరికైనా సరేనండి ఏంటంటే కనుక అన్నం దానం చేయండి. అలానే కాకుండా మీ జీవితంలో విపరీతంగా శని ఉంది, శని వల్ల చాలా సఫర్ అవుతున్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నల్ల నువ్వులను కొని దానం చేయండి. అలా నల్ల నువ్వులను కొని దానం చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఆ తర్వాత మీరు గుర్తుపెట్టుకొని ఇంట్లో ఇది కలిపి చల్లుకోండి. ఇది చల్లటం వల్ల ఇంట్లోకి శని దోషాలు అనేవి ఏర్పడవు. ఇంట్లో ఏంటంటే కనుక శని మొత్తం పోతుందన్నమాట. అందుకే నీళ్ళల్లో కొంచెం అంత రోజ్ వాటర్ కానీ అత్తర్ కానీ వేసేసి ఒక కర్పూర బిళ్ళను అంటే చేతితో మెదిపి ఆ పౌడర్ని కలిపి చిటికెడ కుంకుమ పసుపుని కలిపి ఇల్లంతా కూడా చల్లితే ఏదైనా శని మనని పట్టి పీడిస్తుంటే మన జాతకంలో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, శని ఎక్కువగా ఉంటుంది కదా, ఆ ప్రభావం మన ఇంటి మీద కూడా ఉంటుంది కదండి. ఆ ప్రభావాల నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఇంట్లో ఇది చల్లుకోవాలన్నమాట. అలా చల్లితే ఏంటంటే శని దోషాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. శని మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో చల్లుకోండి. ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా మీరు ఏంటంటే కనుక చక్కగా ఆలయానికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక శనికి తైలాభిషేకం కానీ, లేదంటే కనుక చక్కగా ఇలా మీరు శనిని దర్శించుకోవటం కానీ చేస్తే కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఈ రోజున మీరు ఇంటికి రాళ్ళ ఉప్పు కావచ్చు, నల్ల నువ్వులు కావచ్చు, నల్లటి పదార్థాలు కావచ్చు కొని ఇంటికి తెచ్చుకోకూడదండి. అలా తెచ్చుకున్న మీ జీవితంలో శని పెరుగుతుంది. కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి. ఒకవేళ నల్ల నువ్వులు కానీ, రాళ్ళ ఉప్పుని కానీ, అలానే కాకుండా నలుపు రంగులో ఉండే ఏవైనా సరే కమ్మలి కావచ్చు, గొడుగు కావచ్చు, నల్లటి చెప్పులు కావచ్చు, నల్లటి బట్టలు కావచ్చు కొని దానం
దానం చేస్తే మీకు శని నుంచి విముక్తి కలుగుతుంది. ఆ తర్వాత పసుపు నీళ్లతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా పసుపు నీళ్లు చాలా చాలా పవిత్రమైనవండి. ఎందుకంటే ఈ నీళ్ళల్లో ఒక అద్భుత శక్తి దాగుంటుంది. శని త్రయోదశి తిథి రోజున ఎవరైతే ఈ పసుపు నీళ్ల పరిహారం చేసుకుంటారో వారి యొక్క జీవితంలో ఉండే శని పూర్తిగా తొలగిపోతుంది. వారికి ఏర్పడే అంటే కష్టాలు ఉంటాయి కదా, అవి కూడా పోతాయని శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అండి ఈ పరిహారం అయితే చేసుకోండి. ఇది చాలా మంది కూడా ఆచరిస్తారు. 90 నిమిషాల్లోనే ఏంటంటే ఫలితం వస్తుందన్నమాట. అంత శక్తివంతమైన పరిహారం. అంటే పసుపు నీళ్లతో మనం అనేక రకాల పరిహారాలు చేస్తాము, విధి విధానాలను ఆచరిస్తాము. అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఈ పసుపు నీళ్లు చాలా శక్తివంతమైనవి. అలానే ఇందులో ఒక అద్భుత శక్తి అనేది దాగుంటుందన్నమాట. మీరు ఇలా పసుపు నీళ్ళు ఉంటాయి కదండి, మన ఇళ్లలో మనం తీసుకుంటాం. అలానే కాకుండా పరిహారం చేస్తాం కదా, ఒకటి గుర్తు పెట్టుకోండి, ఉదయం కంటే కూడా సాయంత్రం పూట చేయండి. సాయంత్రం పూట చేస్తే అధికంగా ఫలితాలు వస్తాయి. ఉదయం పూటని మీరు చేశారనుకోండి ఎటువంటి ఫలితం అయితే రాదు. ఇది కూడా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకునే పరిహారాలు తప్పకుండా మనకుండే సమస్యలు, మనకుండే బాధల్ని తీసేస్తాయి, మన జీవితాన్ని మారుస్తాయి, మనకు అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట. మనం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకున్నామనుకోండి అంతగా ఫలితాలు అయితే రావని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సాయంత్రం సంధ్యా సమయం అంటే 6 గంటల సమయం, అలానే కాకుండా 6:30 సమయం ఉంటుంది కదండి, ఆ సమయాలలో ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. కేవలం పసుపు నీళ్లు మాత్రమే, ఇంకా మీరు ఏది తీసుకోవాల్సిన అవసరం లేదనమాట అండి. ఒక గ్లాసులో ఏంటంటే కనుక చక్కగా పసుపు నీళ్లు తీసేసుకుని పరిహారం చేసుకోండి. పసుపు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట. పసుపు చాలా చాలా పవిత్రమైనదని కూడా పురాణాలలో చెప్పబడుతుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. ఇంకొకటి ఏంటంటే గనక పసుపు నీళ్ళ పరిహారం ఏంటంటే ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపిస్తుందన్నమాట. ప్రతి సమస్య కూడా ఏంటంటే పరిష్కారాన్ని అందిస్తుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక పసుపు నీళ్ళతో ఈ విధంగా చేసుకోండి. ఏమీ లేదు, గాజు గ్లాస్ని తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక ఒక గ్లాస్ నిండా నీళ్ళని తీసుకోకూడదు. ఎందుకంటే కొద్దిగా తక్కువగా తీసుకోవాలండి. అలా తక్కువగా తీసుకున్న తర్వాత అందులో నిండుగా నీళ్ళను పోయకుండా తక్కువగా తీసుకొని 1/2 స్పూన్ అంత పసుపు పోసేయండి. 1/2 స్పూన్ అంత పసుపుని పోసిన తర్వాత మీరు మీ చేతిలో పట్టుకోండి. ఇది మీ సమస్యలు పోవటానికి, మీ శని బాధలు పోవటానికి, మీకుండే ఇబ్బందులు అనేవి పోవటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉండటానికి చేసే పరిహారం అండి. అందుకే మీరు ఒక అంటే గాజు గ్లాస్ నిండా ఇలా నీళ్ళను తీసుకొని ఆ తర్వాత అందులో 1 స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, చిటికెడంత కుంకుమ వేయండి. ఆ తర్వాత అందులో ఏంటంటే కనుక మనకు ఆవాలు ఉంటాయి కదండి, ఆవాలు మనందరికీ తెలిసిందే కదా. ఆవాలు దిష్టి దోషాలతో పాటు శని బాధల్ని కూడా దూరం చేయడానికి ఉపయోగపడతాయి. మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం తీసేసుకొని నీళ్ళల్లో కలుపుకొని తల చుట్టూదా 21 సార్లు తిప్పి ఆ తర్వాత ఏంటంటే కనుక వాటిని ఒక చెట్టు మొదట్లో పోయండి. అంటే మీ ఇంట్లో తులసి మొక్క మొదట్లో పోయమని కాదు, మీ ఇంట్లో తులసి మొక్క మొదట్లో పోయకుండా వేరే చెట్ల దగ్గర ఎక్కడైనా సరే పోయొచ్చు. ఎక్కడ పోసినా కానీ ఫలితాలు రావటమే కానీ పోవటం అనేది జరగదండి. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు మీ కళ్ళతో చూస్తారనమాట. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారని చెప్పొచ్చు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారాన్ని కొంత లక్షల్లో కూడా శని త్రయోదశి తిథి రోజున చేసేసుకుని ఫలితాలను పొందుతారు. అంటే ఈ పసుపు కుంకుమలు మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి. అలానే ఈ రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక నెగిటివిటీని తీసేస్తుంది. అలానే మనకు ఈ ఆవాలు ఏంటంటే కనుక చెడుని దూరం చేయడానికి, అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేయడానికి ఉపయోగపడతాయి అనమాట. అన్ని కలుస్తున్నాయి కాబట్టి అద్భుతమైన రిజల్ట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆచరించుకోండి. ఈ యొక్క పరిహారం మీ జీవితాన్ని మార్చేసి మీ జీవితంలో ఉండే దశల వారి శనిని తొలగించి అలానే మీకుండే సమస్యల్ని పోగొట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీన్ని చేయటం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే తొందరగా ఫలితం అనేది వస్తుంది. ఎవరైతే ఏంటంటే కనుక ఏదో చేశామంటే చేశాములే అనుకుంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆలస్యంగా ఫలితం అయితే వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి తొందరగా ఫలితాలు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో చేసుకోండి. దీనివల్ల దిష్టి దోషాలు కూడా దూరం అయిపోతాయి అనమాట. దిష్టి ఉంటుంది కదా, కను దిష్టి, చెడు దిష్టి, దిష్టి దోషాలు, నరదిష్టి ఉంటుంది కదా, ఆ నరదిష్టి నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవచ్చు. ఆ నరదిష్టి నుంచి కూడా మనం ఏంటంటే కనుక బయటపడవచ్చు అనమాట. అంత శక్తివంతమైన పరిహారం 100% అండి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా చేసుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు శని త్రయోదశికి తిథి కదా, అయితే ఈ రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు ఈ చెట్టుని తాకండి. ఈ చెట్టులో ఈరోజు అద్భుత శక్తులు దాగుంటాయి. ఈ చెట్టుని తాకటం వల్ల, ఈ చెట్టుని ముట్టుకోవడం వల్ల, ఈ చెట్టు నీడ మన మీద పడటం వల్ల మనకేంటంటే కనుక సర్వ పాపాలు నశిస్తాయని పురాణాలలో చెప్పబడుతుంది. అయితే ఈ చెట్టుని ఎవరైతే ఈ రోజున మర్చిపోకుండా తాకుతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉండే అంటే శనిపోతుంది, వాళ్ళకుండే ఇబ్బందులు పోయి వాళ్ళ పాపాలు అనేవి తొలగిపోవటం అనేది జరుగుతుందన్నమాట. ఈ చెట్టుకు అంతటి శక్తి ఉంటుందండి. ఏమీ లేదండి, మీరు రావి చెట్టు అండి మన ఇంటి దగ్గరే ఉంటుంది. రావి చెట్లను మనం చూస్తూ ఉంటాం. రావి చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు, దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఈ రోజున అంటే
చాలా వరకు కూడా వారి లైఫ్లో శని అనేది ఎక్కువగా ఉంటుంది. శని వారిని పట్టి పీడిస్తూ ఉంటుంది. శని వల్ల కూడా వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక రావి చెట్టుని తాకండి. రావి చెట్టుని తాకినా, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా, రావి చెట్టుకు నమస్కారం చేసుకున్నా, ఒక చెంబడి నీటిని సమర్పించినా, ఆ రోజున ఏంటంటే కనుక ఒక చిన్న దీపం వెలిగించినా సరేనండి, ఈ శని త్రయోదశి తిథి రోజున మీకైతే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. మీరు ఇంట్లో పూజ చేసుకుని మీ పనులు అయిపోయిన తర్వాత 11, 10 ఇలా అండి, లేదంటే అంతకంటే ముందు కూడా చేయొచ్చు. ఉదయం వీళ్ళు పడకపోతే సాయంత్రం కూడా ఇప్పుడు చెప్పే పరిహారం అయితే చేసుకోవచ్చు. ముందుగా మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక చెంబు నిండా నీళ్ళని తీసుకుని వెళ్ళండి, లేదంటే ఒక బాటిలో నీళ్ళని తీసుకెళ్ళి ఆ నీళ్ళన్నీ కూడా ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో అంటే పోసేయండి. పోసేసి 2 చేతులతో రావి చెట్టుని చక్కగా తాకండి. అలా తాకేసి ఏంటంటే నమస్కారం అనేది చేసుకోండి. అలా నమస్కారం చేసుకున్న తర్వాత ఏంటంటే ప్రదక్షిణలు చేయండి. 3 కానీ 5 కానీ ప్రదక్షిణలు చేసేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. ఇలా చేసిన తర్వాత ఏంటంటే కాసేపు వీలుంటే అక్కడ కూర్చుంటే చాలా మంచిదన్నమాట. ఈరోజు రావి చెట్టు నీడ మానవుడి మీద పడితే మానవుడి యొక్క అంటే పాపాలు నశిస్తాయని పురాణాలలో చెప్పబడుతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత అక్కడ కాసేపు కూర్చొని రండి. ఒకవేళ మీ జీవితంలో మీరు భరించలేని కష్టాలు ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో ఒక దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ మీ ఇష్టం అండి. మీ ఇంటి నుండే ప్రమిదను తీసుకెళ్లి ఒత్తులను తీసుకెళ్లి నూనెను పోసేసి చక్కగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. అలా దీపం పెట్టేసి ఆ దీపం వెలిగినంతసేపు అక్కడే కూర్చొని మీకుండే సమస్యలు బాధలు చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ సమస్యలు బాధలు పోయి మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అసలు వదులుకోకండి, ఇంకా తిరుగుండదు.